మీ కెరీర్ చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఈ 19 years ఆఫ్ జర్నీ ఎలా ఉంది మీ కెరీర్? లాట్ ఆఫ్ ఏమంటారు ట్విస్ట్ అండ్ టర్న్స్, అప్స్ అండ్ డౌన్స్, మేనేజ్ టు బీ హియర్. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తో వర్క్ చేశారు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. హౌ వాస్ ద ట్రాన్సిషన్? ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ రామ్ చరణ్ అండ్ సెకండ్లీ You've been playing the heroine character, you've been playing characters which are daring as well. So ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఫ్యూచర్ లో రాబోయే పాత్రలకు ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. నాకేం గుడ్ చేస్తుందో నాకేం బ్యాడ్ చేస్తుందో అదే నా అదర్ క్యారెక్టర్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ కెరీర్ గ్రాఫ్ అనేది మీరు ఎలాగా చూస్ చేసుకుంటారు? గేమ్ చేంజర్ చేసిన తర్వాత నాకు ఐ ఓపెనింగ్ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ తో పల్లెపాట అనే సాంగ్ ఉంటుంది అని చెప్పేసి అసలు ఆ సాంగ్ రిలీజ్ చేయకుండా దాచిపెట్టారు ఇప్పటిదాకా. మెయిన్ పోర్షన్ మూవీ లోపల. సో ఇట్ విల్ బి డాన్స్ నెంబర్ ఆర్ 50th మార్క్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ 100 ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టారు. ఫింగర్స్ క్రాస్. హాయ్ అంజలి. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. ధీరజ్. ఎస్. సో మీ కెరీర్ చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఎందుకంటే 2006లో యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఫోటో అనే సినిమాతో. ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్. సో ఈ 19 years ఆఫ్ జర్నీ, 19 years ఆఫ్ జర్నీలో వర్కింగ్ విత్ శంకర్ గారు. సో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంటా మీకు? అవునండి. సో ఎలా ఉంది మీ కెరీర్ లుకింగ్ బ్యాక్వర్డ్ ఈ 19 years? అదే నాకు ఇట్ ఈస్ అన్ ఎక్సైటింగ్ జర్నీ డెఫినెట్గా. అంటే లాట్ ఆఫ్ ఏమంటారు ట్విస్ట్ అండ్ టర్న్స్, అప్స్ అండ్ డౌన్స్ అండ్ మేనేజ్ టు బీ హియర్ స్టిల్. అండ్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ అండ్ లాంగ్ జర్నీ. అండ్ ఇప్పుడు 18 years తర్వాత శంకర్ సార్ మూవీలో యాక్ట్ చేయడానికి మళ్ళీ ఐమ్ ఏబుల్ టు వర్క్ విత్ హిమ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏమంటారు బిగ్ అచీవ్మెంట్ టు మీ. ఓకే. అయితే మీరు ఎప్పుడైనా ఇన్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ ఎప్పుడైనా సరే హ్యావ్ ఎవర్ థాట్ దట్ యూ విల్ బి పేరింగ్ విత్ ద యంగర్ జనరేషన్ యాక్టర్స్? ఎందుకంటే దో దే ఆర్ ఏజ్ వైజ్ మీ సేమ్ ప్యాటర్న్ ఏజ్ అయినప్పటికీ కూడా యూ బీన్ వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరితో వర్క్ చేస్తూ వచ్చారు కదా. సో ఈ కరెంట్ జనరేషన్ యాక్టర్స్తో లైక్ రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు ఎప్పుడైనా అనుకున్నారా అలాగా? లైక్ వెన్ యూ ఎవర్ థాట్? అంటే నేను పెద్ద అంత ప్లాన్ లో వెళ్ళలేదు ఎప్పుడు. అంటే ఇది చేయాలి అది చేయాలి అని ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అంటే డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్ అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు. అవి ఐ ఎక్స్పెక్టేషన్ దట్ విల్ బ్రేక్ యువర్ హార్ట్ అది జరగకపోతే. సో నేను ఐ డోంట్ వాంట్ టు డూ దట్ టు మీ. అందుకని నేను పెద్దగా అలాంటివి ఎప్పుడు అనుకోలేదు. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఫీలింగ్. ఓకే. సో మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ రామ్ చరణ్తో వర్క్ చేశారు. సో హౌ వాస్ ద ట్రాన్సిషన్ టు యూ? యాక్చువల్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అదంటే ఇప్పుడు పవన్ సార్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ, బట్ రామ్ చరణ్తో ఇప్పుడు నేను చేస్తుంది పేర్గా చేస్తున్నాం. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్లో. ఎందుకంటే ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ రామ్ చరణ్ అండ్ సెకండ్లీ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం కదా, 2 క్యారెక్టర్స్ లైక్ అపర్ణ అండ్ పార్వతి. అండ్ దే వెరీ బ్యూటిఫుల్ రోల్స్, అండ్ అది మాకిద్దరికి అది కరెక్ట్గా సెట్ అయింది. అండ్ మేము ఏదో అది డిమాండ్ చేసింది మేము చేయగలిగామని ఒక ఫీలింగ్. ఆ సాటిస్ఫాక్షన్ ఓన్లీ కమ్స్ వెన్ యూ హ్యావ్ దట్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ యాక్టర్. సో అది ఈ సినిమాలో మాకిద్దరికి కరెక్ట్గానే వర్కౌట్ అయిందని అనుకుంటున్నాం. సో దట్ యూ సీ దట్ ఆన్ స్క్రీన్. సో బేసిక్గా శంకర్ గారి మూవీస్లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేవి ఎప్పుడు కూడా చాలా క్రూషియల్గా ఉంటాయి. రైట్ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ జెంటిల్మెన్ సినిమా నుంచి చూసుకుంటే కూడా టిల్ డేట్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేవి చాలా క్రూషియల్ ఉంటాయి. సో హౌ క్రూషియల్ ఇస్ పార్వతి రోల్ ఇన్ ద ఫిలిం? వెరీ క్రూషియల్ అండ్ ఇట్ ఇస్ ఆల్రెడీ సార్ మెన్షన్ చేసినట్టు అండ్ అందరూ మెన్షన్ చేసినట్టు దట్ ఇట్ ఇస్ సోల్ ఆఫ్ ద మూవీ. దట్ క్యారెక్టర్ ఇస్ సోల్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇట్ అంటే ఒక సోల్ఫుల్ క్యారెక్టర్ అండి. అదే ఒక క్యారెక్టర్ లా కాకుండా ఒక మనిషిలాగా చూస్తారు. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్లో చూసినప్పుడు పార్వతి అనేది ఒక క్యారెక్టర్ లా మీరు చూడరు, ఒక మనిషిలాగే చూస్తారు. అండ్ బికాజ్ అంత 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 బ్యూటిఫుల్ గా రాశారు ఆ క్యారెక్టర్ని. అండ్ ఆ క్యారెక్టర్కి ఉండే డెప్త్, ఆ క్యారెక్టర్కి ఉండే అందం అంటారు కదా, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. నేను బాగా ఎంజాయ్ చేసిన ఒక రోల్ పార్వతి. దో ఇట్ ఈస్ వెరీ హార్డ్, బట్ స్టిల్ నాకు చాలా నేను
నాకు నా మనసుకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన చేస్తున్నప్పుడు ఫీల్ అయిన క్యారెక్టర్. సో పార్వతి ఇస్ నాట్ జస్ట్ అ హోమ్ మేకర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. నో, డెఫినెట్లీ నాట్. షీ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్. సో స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్స్ అని వచ్చేటప్పటికి లైక్ యూ హ్యావ్ ఏ వెరీ కీ పర్స్పెక్టివ్ ఇన్ దట్. అంటే మీరు ఇప్పటిదాకా ప్లే చేసిన క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, అంటే ఇప్పుడనే కాదు సిన్స్ జర్నీ, లేదంటే ఈవెన్ మీ ఫస్ట్ ఫిల్మ్స్ చూసుకుంటే కూడా షాపింగ్ మాల్ అన్నింటిలో ఎందులో చూసుకున్నా కూడా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అండ్ అంటే కొంచెం వల్నరబుల్ ఉన్నప్పటికీ కూడా దెర్ విల్ బి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇన్ దట్ ఫిల్మ్. సో మీరు మీ పర్స్పెక్టివ్ ఎలా ఇప్పుడు పార్వతికి అంజలి అనే ఒక ఆర్టిస్ట్ ఎలా యాడ్ చేసింది ఒక వాల్యూ అనేది? పార్వతి అనే క్యారెక్టర్ చాలా డిమాండ్ చేస్తుంది. నేను కాదు, ఎవరు చేసిన ఈ క్యారెక్టర్, పార్వతి అనే క్యారెక్టర్ చాలా డిమాండ్ చేస్తుంది. అంటే మీ 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 లిమిట్ ఒకటి ఉంటుంది, ఆ లిమిట్ పుష్ చేసి అది వేరే ప్లేస్లో తీసుకెళ్ళి ఆ లిమిట్ బోర్డ్ పెడుతుంది అది. సో ఒక యాక్టర్గా నేను నా లిమిట్ దాటి నేను హార్డ్ వర్క్ పెడితే తప్ప పార్వతికి న్యాయం చేయలేను. ఆ క్యారెక్టర్ ఎలా రావాలో అలా రావాలి అంటే ఐ హ్యావ్ టు పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. సో విచ్ ఐ ట్రై టు డూ. ఓకే. అండ్ మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు లైక్ యూ నెవర్ ప్లాన్ సంథింగ్ ఆర్ యూ నెవర్ డ్రీమ్ సంథింగ్ అని చెప్పేసి. అండ్ మీరు ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ జానరా లేదంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్కి ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. లైక్ యూ బిన్ ప్లేయింగ్ ద హీరోయిన్ క్యారెక్టర్, యూ బిన్ ప్లేయింగ్ ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి కూడా యూ నెవర్ అంటే చేయకూడదు అని ఎప్పుడు అనుకోలేదు. అండ్ యూ ఆల్సో ప్లేడ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ డేరింగ్ యాజ్ వెల్, లైక్ అంటే ఈ స్పెసిఫిక్ ఫిల్మ్ అని కాదు, ఎర్లియర్ కూడా అంటే వెబ్ సిరీస్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకోటి అయి ఉండొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అంటే అట్లీస్ట్ ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందా, అంటే ఇది విల్ ఇట్ ఎఫెక్ట్ దట్ సార్ట్ ఆఫ్ రోల్స్ విచ్ అంటే ఈ ఫ్యూచర్లో రాబోయే పాత్రలకు ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్ ఉంటుందా, లేదంటే జస్ట్ వాంటెడ్ డూ దట్ వెన్ యూ గెట్ ఇట్? లేదండి, నేను ఆలోచించాను అని అనట్లేదు. నేను డెఫినెట్గా ఆలోచిస్తాను. ఈ క్యారెక్టర్ నాకేమి గుడ్ అండ్ బ్యాడ్ చేస్తుంది అనేది నేను డెఫినెట్గా నాకేం గుడ్ చేస్తుందో నాకేం బ్యాడ్ చేస్తుందో అదే నా అదర్ క్యారెక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే దట్స్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఇంటర్లింక్ అయితే తప్ప ఆ క్యారెక్టర్ నిలబడదు ఎప్పుడు. ఆ క్యారెక్టర్ స్టోరీని దాటి సెపరేట్ గా నిలబడితే ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేసినా నిలబడదు. బికాజ్ దానికి స్ట్రెంగ్త్ ఉండదు స్టోరీ లోపల కనెక్ట్ అవ్వకపోతే. అండ్ నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్, మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ ప్రతిదీ సోల్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు బహిష్కరణ క్యారెక్టర్ తీసుకుంటే బహిష్కరణ పుష్ప లేకపోతే బహిష్కరణ లేదు. అండ్ బహిష్కరణలో ఆ క్యారెక్టర్ నేను అర్థం చేసుకున్న విధం ఏంటి అంటే దట్ ఈస్ నాట్ ఓన్లీ యూనో అది ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అయితే కాదు, అది ప్రాస్టిట్యూట్ కాదు. బట్ స్టిల్ ఆ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉన్నాయి. లైక్ ఆ క్యారెక్టర్ గో త్రూ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ఐ కెన్ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ అనేది అక్కడ నా కాన్ఫిడెన్స్. లైక్ ఆ ప్లేసెస్ లో ఐ కెన్ స్కోర్, ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది నా కాన్ఫిడెన్స్, నా క్యారెక్టర్ ఓకే చేసినప్పుడు. అండ్ దానికి మించి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది సెట్ లోపలికి వెళ్ళినప్పుడు, మనం అనుకున్నదే అక్కడ జరగదు. సో ఆ ప్లేసెస్ లో మన కంఫర్ట్ లెవెల్స్ దాటి మనం ఒక విషయం చేస్తున్నప్పుడు అది నేను 2-3 సార్లు ఆలోచిస్తాను, ఇది చేస్తున్నాం దీనివల్ల ఏంటి అని. కాకపోతే అది వెళ్ళి ఇంకో క్యారెక్టర్స్ ని డిస్టర్బ్ చేస్తుందా అంటే అలా ఐ డోంట్ థింక్ సో, యాజ్ లాంగ్ యాజ్ యూ జెన్యూన్లీ అటెంప్ట్ అ క్యారెక్టర్. సో మీ స్క్రిప్ట్ చాయిసెస్ కొంచెం ఒక్కోసారి ఆశ్చర్యపరిచాయి. అలా ఆశ్చర్యపరిచిన క్యారెక్టర్ పేరంబు, మమ్ముట్టి గారితో పేరంబు. సో ఎందుకంటే ఆ మూవీ చూస్తున్నంతసేపు అంటే చాలా ఒక డీప్ కొంచెం హట్ చేసే ఫిల్మ్ అది, అంటే ఆలోచింపజేస్తుంది, అట్ ద సేమ్ టైం బాధపడుతుంది. అలాంటి స్క్రిప్ట్ చాయిసెస్ మీరు తీసుకున్నప్పుడు దట్ ఈస్ వేర్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే అది అందరూ రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కాదు అది, ఇట్ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు మీకుండే ఏమంటారు దాని ఫ్రీడమ్ ఎంతవరకు ఉంటుంది? లైక్ యూ హ్యావ్ ఇట్, లైక్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యూఆర్ ఓపెన్ ఫర్ ఇట్ అని చెప్పేసి. బట్ ఈ పేరంబు కానీ లేదంటే దీస్ ఆర్ అంటే ఈ ఆర్ట్ సినిమాలు అని చెప్పను, దట్ హ్యావ్ ఎ సపరేట్ ఆడియన్స్ కదా. సో ఆ సినిమాలను ఎట్లా చూస్ చేసుకుంటారు? యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ రోల్స్ కదా. ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా వచ్చింది, అట్ ద సేమ్ టైం పేరంబు వచ్చింది, ఇంకో టైంలో ఇంకో పావకథలు వచ్చింది. సో ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే దాంట్లో మీ అసెస్మెంట్ ఎలా ఉంటుంది దానికి? నాకు పేరంబు రామ్ సార్ డైరెక్ట్ చేశారు ఆ మూవీ. హీఈస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు మూవీస్ సినిమా. ఆయన నాకు అంటే నా నమ్మకం ఏంటంటే ఆయన నాకు ఖచ్చితంగా ఏదో మంచిగా నా క్యారెక్టర్ రాసుంటారనేది నా నమ్మకం. అండ్ నేను రామ్ సార్ మూవీ స్క్రిప్ట్స్ ఎప్పుడు పెద్దగా నాకు నరేట్ చేయరు, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు. లైక్ హీస్ ఫాదర్లీ ఫిగర్ టు మీ. అండ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయన మీద. ఆయన నాకు రోల్ డిజైన్ చేస్తున్నారంటే ఆ రోల్ డెఫినెట్ గా నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారు అని. సో అలాంటి ఒక రోల్ నాకు పేరంబులో ఆఫర్ చేస్తున్నప్పుడు ఐ విల్ జస్ట్ బ్లైండ్లీ గో అండ్ డూ ఇట్. కానీ ఆ క్యారెక్టర్ కి, ఆ విజయ్ అనే క్యారెక్టర్ కి చాలా థిన్ లైన్ లో అది ఆ థిన్ లైన్ ఉంటుంది. ఆ థిన్ లైన్ లో
అటువైపు పడిందంటే అమ్మాయి నెగటివ్ రోల్, ఇటువైపు పడితే పాజిటివ్ రోల్, ఇటువైపు పడకూడదు, అమ్మాయి అటువైపు బ్యాలెన్స్ పడకూడదు, అవ్వాలి. కరెక్ట్ గా మధ్యలో ఉండాలి. ఆ మధ్యలో అమ్మాయిని నిలబెట్టడమే మా టాస్క్. అది డైరెక్టర్ టాస్క్ అవ్వచ్చు, యాక్టర్ టాస్క్ అవ్వచ్చు, అని అది ఆ టాస్క్ అదే. సో అది ఇప్పుడు మీకు యాక్టర్ జాబ్ అర్థమవుతుంది, ఇట్ ఇస్ మెంటల్ గా Yeah, చాలా it is. ఉంటుంది అది. ఈవెన్ అదనే కాదు, ఈవెన్ జోజు జార్జ్ తో చేసిన Iretta. మూవీ కూడా ఇరట్టై కూడా Mm, mm. ఇట్ హాస్ అంటే సిమిలర్ షేడ్. ఇట్ ఈస్ ఇరటై కూడా చాలా అంటే చాలా ఏమంటారు ఛాలెంజింగ్, చాలా వనరబుల్ క్యారెక్టర్ అది. అంటే చాలా ఆ, చాలా అది కొంచెం అటు వెళ్ళిందంటే, ఇప్పుడు నేను ఆ పేరెంట్ బుక్ క్యారెక్టర్ లాగానే కొంచెం అటువైపు ఫాలో అయిందంటే అది ఆ క్యారెక్టర్ పాడైపోతుంది. సో ఇన్ని ఇండస్ట్రీస్ లో జగ్లింగ్ చేస్తూ లైక్ తమిళ్ చేస్తున్నారు, తెలుగు చేస్తున్నారు, మలయాళం చేస్తున్నారు. 19 years 18 years వచ్చేసిన తర్వాత లైక్ బీయింగ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ, సో మీ కెరీర్ గ్రాఫ్ అనేది మీరు ఎలాగా చూస్ చేసుకుంటారు? ఏమీ లేదండి, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నానో అదే. ఇప్పుడు వరకు ఒక అంజలి ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది అంటే అది మంచిగా చేసి ఉంటుంది అని ఆడియన్స్ కో లేకపోతే చూసి మూవీ ఇండస్ట్రీ పీపుల్ కో ఎవరికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, నమ్మకం ఉంటుంది కదా, అది డిస్టర్బ్ చేయొద్దు అట్ ఎనీ కాస్ట్ అనేది నా మైండ్ లో నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన విషయం. గుడ్ ఆర్ బ్యాడ్, సినిమా బాగుంది బాగాలేదు, క్యారెక్టర్ బాగుంది బాగాలేదు, కానీ నా వైపు నుంచి మిస్టేక్ జరగకూడదు అనేది. అంటే నా వైపు నుంచి నేను 100% ఇవ్వాలి. ఆ 100% నేను ఇచ్చి అట్లీస్ట్ ఆ క్యారెక్టర్ ఒకవేళ బై మిస్టేక్ సినిమా అంతా పోయినా కూడా ఆ క్యారెక్టర్ వల్ల ఆ క్యారెక్టర్ నిలబడాలి అనేది, బికాజ్ నా రెస్పాన్సిబిలిటీ ఆ క్యారెక్టర్. సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అనేది. సో ఫ్యూచర్ లో కూడా ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్, ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ మల్టిపుల్ చాలా చేయొచ్చు మనం ఇంకా. అండ్ నాకు గేమ్ చేంజర్ చేసిన తర్వాత నాకు ఐ ఓపెనింగ్ మూమెంట్ ఏంటంటే ఇంకా ఛాలెంజింగ్ గా చాలా చేయొచ్చు అనేది, బికాజ్ ఇందులో నేను చేసింది నా లిమిట్స్ ని పుష్ చేసి కొంచెం ముందుకెళ్ళి చేసింది. ఎందుకంటే స్పెసిఫిక్గా జర్నీ టు సీతమ్మ సినిమాలు చెట్టు ఈ టైంలో, అంటే ఆ టైంలో మీ జర్నీ ఎలా ఉండిందంటే అంజలి ఈజ్ అ హౌస్ హోల్డ్ నేమ్. అంటే మన ఇంట్లో అమ్మాయి లేదా మన పక్కింటి అమ్మాయి అని ఒక ఇమేజ్ వచ్చేసింది. ఆ టైంలో మీకు రిస్క్ చేయడానికి కొంచెం చిన్నపాటి భయం ఉండొచ్చు ఆ టైంలో, ఏమైనా కొంచెం రిస్కీ రోల్స్ చేయాలని, లేదంటే పావుగదేగల లాంటివి చేయాలని. బట్ ఇప్పుడు యూ క్రాస్ దట్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ మారిపోయింది, ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. సో ఇప్పుడు నౌ యూ వాంటెడ్ టు డూ సమ్ స్పెసిఫిక్ రోల్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఈ టైప్ ఆఫ్ రోల్స్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అన్నట్లుగా ఏమన్నా? లేదు, ఎవ్రీ టైం నేను ఇదే అనుకున్నా. నాకు మైండ్ లో ఈ రోల్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి అనేది నాకు ఎప్పుడూ లేదు. అలా ఉంటే మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కైండ్ ఆఫ్ అంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ మెనీ వేస్. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాను అనుకున్నప్పుడు నాకు ఇంకోలాంటిది చేయాలనిపిస్తుంది. అది ఒక ఛాలెంజ్ ఉంటే ఆ ఛాలెంజ్ కూడా నేను అటెంప్ట్ చేయాలని అనుకుంటాను. సో నాకు అలా డిఫరెంట్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనేది నా ఇంట్రెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ షుడ్ నాట్ డిస్టర్బ్ మై ఏమంటారు ద నేమ్ బ్రాండ్ నేమ్ ఐ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. సో ఇప్పుడు రామ్ చరణ్ తో పల్లెపాట అనే సాంగ్ ఉంటుంది అని చెప్పేసి అసలు ఆ సాంగ్ రిలీజ్ చేయకుండా దాచిపెట్టారు ఇప్పటిదాకా అరుగు మీద. సో దానికి అంటే డాన్స్ నెంబర్ ఏమైనా ఉంటుందా మీది కాంబినేషన్ లో? మొన్న రెండు చేసేసాం ఆడియో లాంచ్ లో. ఆడియో లాంచ్ లో చేశారు, బట్ ప్రోమోస్ గట్రా ఏం రిలీజ్ చేయలేదు. అది యాక్చువల్ గా అది ఏమంటారు దట్ మెయిన్ పోర్షన్ మూవీ లోపల. సో అది ఒక సర్ప్రైజ్ గా ఆడియన్స్ థియేటర్ లో చూస్తే బాగుంటుంది. డాన్స్ నెంబర్ ఆర్ ఒక రెగ్యులర్ మాంటేజ్ లో ఉంటుందా? అదే అరుగు మీద మీరు ఆల్రెడీ వినుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ బిట్వీన్ మీ అండ్ చరణ్. అండ్ ద సెకండ్ సాంగ్ అది కొండదేవరా ఇస్ లైక్ దట్ ఈస్ ఆల్సో ఎమోషనల్ సాంగ్, బట్ ఇట్ ఈస్ ఏమంటారు మీరు ఆల్రెడీ చూసారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాన్స్ అటెంప్ట్ చేసాం. సో అలాంటి ఒక నెంబర్ అది. 2025 ఒక బిగ్ బ్యాంగర్ తో స్టార్ట్ అవబోతుంది మీకు, గేమ్ చేంజర్ తో. థ్యాంక్ యూ. సో ఈ 2025 లో ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? యాక్చువల్ గా పొంగల్కే తమిళ్లో ఇంకో మూవీ రిలీజ్ అవుతుంది, మదగజరాజ అని. ఆఫ్టర్ 12 years. అండ్ ఆ మూవీ గురించి కూడా చాలా మంచి టాక్ ఉంది. అండ్ హోప్ అది కూడా చాలా బాగా ఆడాలని ఈ ప్రమోషన్స్ లో ఉండే ఆ ప్రమోషన్స్ కి వెళ్ళలేకపోయాను, బట్ ఇప్పుడు వాళ్ళకి కూడా చేయాలి బికాస్ బోత్ ఆర్ మై మూవీస్. అండ్ ఫిబ్రవరిలో అగైన్ రామ్ సర్ డైరెక్షన్ లో నివిన్ పాలి అండ్ నేను యాక్ట్ చేసిన ఏలుకడ లేలుమలై ఆ మూవీ వస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అగైన్. అండ్ రామ్ సర్ వర్క్ మీరు చూసానని చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను దాని గురించి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ రామ్ సర్. అండ్ ఐ పర్సనలీ లవ్ దట్ మూవీ. అండ్ నేను ఆ మూవీ రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ కమ్ ఇన్ ఫిబ్రవరి. సో అదర్ దెన్ దట్ ఎనీ ప్రాజెక్ట్స్ ఇన్ యా, ఇప్పుడు కరెంట్ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ ఫినిషింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ ఇప్పుడు సైన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని. ఓకే. సో ఆల్రెడీ 50th మార్క్ కంప్లీట్ చేశారు, అయిపోయింది, దాటేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ 100 ఎప్పటికల్లా రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు? లేదండి, ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్.
నేను డెఫినెట్ గా నెంబర్ అయితే నేను లెక్క పెట్టలేదు 50కి, అండ్ ఇప్పుడు కూడా నేను లెక్క పెడితే మనకి స్ట్రెస్ అవుతుంది, అండ్ ఐ వాంట్ జస్ట్ కీప్ వర్కింగ్. ఓకే, మీకు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే మీ విషయంలో జరిగింది, హారర్ ఫిల్మ్స్కి మోస్ట్లీ అవార్డ్స్ రావు అసలు చాలా, అలాంటిది మీకు ఏకంగా నంది అవార్డు వచ్చింది బెస్ట్ యాక్టర్స్గా. సో అది అంజలికి అది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్ట్ ఫిల్మ్స్కే వస్తాయి నంది అవార్డ్స్, లేదంటే పెర్ఫార్మెన్స్ రోల్స్కే వస్తాయి అనుకున్న ఒక చిన్న అపోహని మీరు ఆ మూవీతో పోగొట్టారు. సో అలాంటి అంటే ఇంకా ఆ తర్వాత కూడా మీరు చాలా రోల్స్ చేశారు విచ్ ఆర్ లిటరల్లీ అవార్డ్ విన్నింగ్ వర్తి. బట్ ఈ సినిమాకి వచ్చింది గుడ్, బట్ ఇలాంటి మూవీస్కి వచ్చుంటే బాగుండేది అని అనుకున్న మూవీస్ ఏమైనా ఉన్నాయా మీరు? నాకా నాట్ లైక్ గెటింగ్ సమ్ స్పెసిఫిక్ అవార్డ్ ఆర్ సంథింగ్, బట్ ఇట్ షుడ్ గెట్ మోర్ రికగ్నిషన్ అనుకున్నది. అనుకున్నామండి. ఇప్పుడు ఇరటై ఇస్ బ్యూటిఫుల్ రోల్ ఇరటైలోది, అండ్ పేరన్బు. సో ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయి, అంటే మనం స్ట్రాంగ్ గా నమ్మి ఆడియన్స్ మధ్యలో, అఫ్ కోర్స్ ఆడియన్స్ మధ్యలో అప్రిషియేషన్ దొరికితే ఇట్స్ లైక్ అన్ అవార్డ్ టు మీ. బట్ మీరు అడిగారు కాబట్టి ఆ రోల్స్ మేబీ అనుకున్నాను. ఓకే ఓకే, సో గ్లాడ్ అంజలి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. హోప్ పార్వతి అనే క్యారెక్టర్ మీకు మళ్ళీ అవార్డ్ విన్నింగ్ అకాలెట్స్ తీసుకురావాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.